హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బర్త్డే స్పెషల్ వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి నేను ఆల్రెడీ ఒక ఫోటో పెట్టి ఒక వీడియో అయితే డెమో చేశాను. సో మీకు ఆ వీడియో స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ప్లే చేసి చూపిస్తాను. ఒక 10 సెకండ్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇదే విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లోని అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి. సో మీకు ఆ వీడియోస్ అనేది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. చేసే ముందు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిట్ చేయడానికి కైన్ మాస్టర్ ప్రో యాప్ కావాలి. మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో లేకుంటే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో యాప్ లింక్ ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 సైజెస్ చూపిస్తుంది. నేను టెంప్లెట్ని అయితే ఇందులో 1:1 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీరు 1:1 అనేది కదా, సో ఆ సైజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ పైన మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ బర్త్డే టెంప్లెట్ అని లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఈ టెంప్లెట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, ఒకసారి కలర్ పార్టికల్స్, బార్డరు, కలరు, బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ఒకే వీడియోలో ఎడిట్ చేసి మీకు ఇదంతా మొత్తం ఒకే టెంప్లెట్గా వీడియో పెట్టాను. సో మీరు ఈ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఒక 30 సెకండ్స్ అయితే ఉంది ఈ టెంప్లెట్. సో మనకి వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ ఉంది కాబట్టి 30 సెకండ్స్ సరిపోయేలాగా చేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో లేయర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో అనేది నేను PNG ఫార్మాట్లో చేశాను, అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేకుండా ఓన్లీ మన ఫోటో మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇదే ఫోటోని ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీరు remove.bg అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన ఉంది కదా వెబ్సైట్ remove.bg అని, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. సో అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోటో అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ సిగ్నల్ అనేది కొంచెం తక్కువ ఉంది, సో అందువల్ల లేట్ అవుతుంది, మీకైతే చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఓకే, మనకు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం కట్ అయింది చూసారా. సో ఒరిజినల్ ఇమేజ్ అనేది కింద వస్తుంది. సో మనకి PNG ఫార్మాట్లో చూసి ఇందాక బ్యాక్గ్రౌండ్ అనేది, సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా కట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. కింద చూస్తే మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇందాక చేసుకున్నాం కదా లేయర్ మీద క్లిక్ చేసి మన ఫోటోను అక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. సో ఇలా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. సో మీరు ఈ ఫోటోని ఇలా లాస్ట్ వరకు లాగండి. తర్వాత పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎంత హైట్ కావాలనో. సో అందాక పెట్టుకోండి, నేను ఈ సైజ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అవుట్లైన్ మీద క్లిక్ చేసి కొంచెం డార్క్నెస్ అనేది ఒక 5 పెట్టుకోండి, 5-4. సో మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి లాస్ట్ చివరి వరకు రాగండి, ఇలా మనకు వీడియో 30 సెకండ్స్ వరకు. టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. సో మళ్ళీ ఇప్పుడు హ్యాపీ బర్త్డే మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫాంట్ ఉంది కదా కత్తెర సింబల్ పక్కన AA అనే ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ రోబోట్ కండెన్స్డ్ ఇటాలిక్ అనేది, సో దాని మీద క్లిక్ చేసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఎక్కడ కావాలనో అలా అడ్జస్ట్ చేసుకోండి.
ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ డిలీట్ సింబల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన ఫోటో వెనక్కి అనేది వెళ్ళిపోయింది కదా ఆ టెక్స్ట్. ఇప్పుడు కిందకి పోండి. కిందకి పోతే ఇక్కడ మీకు రైట్ సైడ్ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇలా ఎక్కడ కావాలనో, ఇక్కడ పైన కావాలంటే పైన, అది మీకు ఫోటో వెనకాల కావాలంటే వెనకాల పెట్టుకొని ఇలా మీరు క్రాప్ చేసుకోవచ్చు, ఇలా నచ్చినట్టు. సో నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆడియో మీద క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న ఇక్కడ సాంగ్స్ అనేది వస్తుంది. ఇందులో మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ బర్త్డే సాంగ్ ఒకటి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేనైతే సాంగ్ ప్లే చేయలేదు కాపీరైట్స్ ప్రాబ్లం వలన. సో మీరైతే మీకు నచ్చిన సాంగ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది టెంప్లెట్ పెట్టుకొని, నెక్స్ట్ ఫోటో అనేది ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ లేకన్నా మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి remove.bg అని సెర్చ్ చేయండి. అందులో ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అయిపోతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి పైన మీడియా మీద క్లిక్ చేసి ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది మన ఫోటో కట్ చేసుకుంటే. మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వాల్స్, ట్రీస్ ఏమన్నా ఉన్నా కట్ అయిపోతుంది, మన ఫోటో మాత్రమే ఇక్కడ వస్తుంది. సో అలా పెట్టుకున్న తర్వాత మనకు వీడియో అనేది మొత్తం కంప్లీట్ అయింది. నేనైతే ఆడియో ప్లే చేయలేదు. సో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఉంది వీడియో అనేది. మీరు 15 సెకండ్స్ కావాలంటే 15 సెకండ్స్ దగ్గర కట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు పైన షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు 1080 పిక్సెల్స్ పెట్టుకుంటే మీకు MB అనేది పెరుగుతుంది. 720 పిక్సెల్స్ పెట్టుకుంటే 3 MB వస్తుంది. సో మీరు 1400 పిక్సెల్స్ పెట్టుకుంటే 15 MB వస్తుంది. సో నేనైతే 720 పిక్సెల్స్ పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి టెంప్లెట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.